హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్రీ గుమగములు. ఫ్రెండ్స్, ఈరోజు మనం పంచభూత లింగాల్లో ఒక లింగం ఆకాశలింగం అనమాట. అది చిదంబరంలో ఉంది. అక్కడికైతే మనం వెళ్తున్నాము ఇప్పుడు. ఇది తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఉంది ఈ చిదంబరం అనే ఊరు. ఇది అరుణాచల్ నుంచి 138 కిలోమీటర్లు, పాండిచ్చేరి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇక్కడ శివుడు నటరాజ స్వరూపంలో మనకు దర్శనమిస్తాడనమాట. తాండవ నృత్యం చేస్తున్న రూపంలో పూజించబడతారు. ఇది పంచభూత స్థలాల్లో ఒకటి. ఇక్కడ శివుడు ఆకాశ తత్వంగా కొలవబడతాడు. ఈ దేవాలయం చోళుల కాలంలో అత్యంత మహిమను పొందింది. రాజరాజ చోళుడు మొదలుకొని అనేక చోళరాజులు దీనికి విరాళాలు అందించారు. 19వ శతాబ్దం నుంచి ఇది ప్రధాన శైవ క్షేత్రంగా నిలిచింది. చిదంబర దేవాలయం భారతీయ నాట్య కళలకు ప్రేరణగా నిలుస్తుంది. నాట్యశాస్త్రంలో పేర్కొన్న చతుర్విధ అభినయాలు అంగిక, వాచిక, ఆహార్య, సాత్విక అనే ఇక్కడ ప్రతిఫలిస్తాయి. ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. పెద్ద పెద్ద గోపురాలు, గేట్లు, విశాలమైన విరాళ మండపాలు, శిఖరాలు, గర్భగృహం, ప్రాకారాలు, అలాగే దేవాలయానికి 4 వైపులా పెద్ద గోపురాలు ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. తూర్పు గోపురం అత్యంత ప్రసిద్ధిది. సుమారుగా 135 అడుగుల ఎత్తు ఉంటుంది. గోపురాలపై శైవతత్వాన్ని ప్రతిబింబించే 108 నాట్య కరిష్టలు కనిపిస్తాయి. ఇవి భారత నాట్య శాస్త్రంలో పేర్కొన్న శివుడి నాట్య భంగిమలు. గర్భగుడిలో నటరాజస్వామి విగ్రహం ఉంటుంది. దీని ప్రక్కనే ఉండే చిదంబర రహస్యము అనే ఖాళీ స్థలం ఒక పరమబ్రహ్మ సూచనగా ఉంటుంది. ఇది ఒక పవిత్రమైన ఆకాశ భాగం. శ్రీవిలన మండపం ప్రధాన ఉత్సవాలు, నాట్య ప్రదర్శన జరిగే స్థలం అన్నమాట. అలాగే సభా మండపాలు. దేవాలయంలో 5 ముఖ్య సభలు ఉన్నాయి. చిత్ సభ, కనక సభ, రాజసభ, దేవసభ, నర్తన సభ. దేవాలయం వాస్తు శాస్త్రానికి అనుగుణంగా నిర్మించబడింది. దేవాలయం మొత్తం కోసా కట్టుబాటుతో ఉంటుంది. అంటే లోపల నుంచి బయట ఉండే ప్రాకారాలు, లోపల నుంచి బయటికి ఉండే ప్రాకారాలు. శిల్పకళా వైభవం, ఖచ్చితంగా చెక్కిన శిల్పాలు, శివతత్వాన్ని వివరించే దేవతా విగ్రహాలు. నాట్యశాస్త్రం ప్రకారం ప్రతి గోపురం నాట్య ముద్రలను చూపుతుంది. చోళులు ఈ దేవాలయాన్ని విస్తరించి శిల్పకళతో కొత్తదనం తీసుకువచ్చారు. చిదంబరం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామండి. చిదంబరం అంటే చిత్ ప్లస్ అంబరం అంటే జ్ఞానాకాశం. ఈ చిదంబరం యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి, అలాగే శివతత్వం గురించి ఒకప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి మరియు అనేక ఋషులు భూమిపై శివుని తత్వాన్ని అర్థం చేసుకోవాలన్న తపనతో హిమాలయాలకు వెళ్ళారు. శివుడు వారికి మార్గదర్శనం చేయాలని భావించి ఒక విశిష్టమైన నాట్యం చేసేందుకు తిలైవనంలో ప్రవేశించాడు. అదే చిదంబర స్థలం. అక్కడ శివుడు నటరాజునిగా తాండవ నృత్యం ఆరంభించాడు. ఇది భక్తుల హృదయాల్లో భయాన్ని తొలగించి ఆనందాన్ని నింపే ఆనంద తాండవాన్ని పిలుస్తారు. ఈ నృత్యం చూసిన ఋషులు, దేవతలు శివుని తత్వాన్ని అర్థం చేసుకున్నారు. ఆ నాట్యం ద్వారా శివుడు జననాన్ని, మరణాన్ని, అహంకారాన్ని తొలగించడానికి, ఆశయాల పుట్టుకకి, సృష్టిలయ రహస్యాన్ని తెలిపాడు. తాండవ నృత్యంలోని అర్థాలు: ఒక పాదం పైకి లేపు ఉంటుంది, అది మోక్షాన్ని సూచిస్తుంది. ఒక పాదం కిందకు ఉంటుంది, అది అహంకారం తొలగించడానికి. ఒక చేతిలో అగ్ని, లయ, మరొక చేతిలో డమరుకం, సృష్టి. చిదంబర రహస్యంగా తన అపురూప స్వరూపాన్ని చూపించాడు. నేను ఒక్కచోటనే కాదు, విశ్వమంతా వ్యాపించి ఉన్నాను. నిజమైన దర్శనం బాహ్యంగా కాదు, అది మన మనస్సులో, ధ్యానంలో జరుగుతుంది. చిదంబరం అంటే పంచభూత లింగాల్లో ఇది 5వదండి, చివరిదనమాట. కానీ ఈ పంచభూత లింగాలను అయితే ఖచ్చితంగా జీవితంలో ఒకసారి అయితే చూడాలండి. ఇవి చాలా విశాలమైన కోటలను తలపించేలాంటి ఈ ప్రాకారాలతో ఉన్న ఈ గుళ్ళను చుట్టం చాలా అదృష్టంగా భావిస్తున్నాము.